డ్రామా జూనియర్ వీళ్ళు ఎట్లా వస్తుందంటే వీళ్ళని అనొద్దు అసలు. వీళ్ళని అనొద్దు అంటే వీళ్ళది కూడా తప్పుంది. వీళ్ళ వెనక ఒక పిఆర్ ఉన్నారు. పిఆర్ ప్రముఖ ఛానల్ కి సంబంధించిన పిఆర్, ఒక ఛానల్ కి సంబంధించిన పిఆర్ వీళ్ళని పంపిస్తా ఉంటారు. పంపించి అరే ఈయనకి వెళ్ళి ఇట్లా మాట్లాడండి అంటే వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతుందండి మీకు తెలుసు. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో పెట్టి ఢిల్లీ చేసి మరి ఎందుకు ఢిల్లీ మాట్లాడినామా కరెక్ట్ ఒక వారం రోజుల కిందట అంటే అమ్మవారి వరకు ఏం తెలియదు. అదే అమ్మవారి కళలో అయితే కనబడ్డది. అది ఎలా కనబడ్డంటే ఇక్కడ భోజనం బిడ్డనే అందరికి అయ్యే ఉంటుంది. ఆ భోజనం బిడ్డ దగ్గర అంటే వెహికల్ నడుపుకుంటూ వెళ్తున్నాను. అబ్బాయి మాట్లాడేకి రాక రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు అబ్బాయి. ఒకసారి చూడండి మీరు క్లారిటీగా. మీకు ఇంకో విషయం చెప్తా, ఇందులో పెద్ద స్కెచ్లు ప్రత్యేకంగా ఫోన్లు చేసి విత్ ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రత్యేకంగా ఫోన్లు చేసి రిపోర్టింగ్ కొట్టిస్తా ఉన్నారు మీకు జ్యోతి వాళ్ళు. దీంతో బల్గం సుజాత అసలు ఎవరు దేకూడదు ఇక్కడ ఊర్లో. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఫోన్లు చేసి ఆల్రెడీ నిన్న కూర్చొని దానికి ఉదాహరణ ఇక వీడే మనోడేనంట తమ్ముడు. మరి ఈ తమ్ముడు ఇంకో క్యాండిడేట్ రిపోర్టింగ్ కొట్టమని చెప్పింది వీలేనంట. మరి రిపోర్టింగ్ కొట్టండి ఇట్లేయండి అట్లేయండి అని ఇంటిచ్చింది మనోడేనంట. మరి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క ఛానల్ పోతే మనకి ఇంకా 12 ఛానల్ ఉన్నాయి, 13 ఛానల్. అర్థమైందా? తెలుస్తలేనంటుంది. ఈసారి గడ్డపార దింపితే వేరే ఉంటది కదా జ్యోతమ్మ. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, నీ అరాచకాలు నీ చిల్లరేషాలు ఈ ముందు వీడియోలో చూపించిన కదా. ఆ మేడం ఎవరో ఒక మేడం, ప్రముఖ మీడియా ఛానల్ మేడం బొబ్బట్లు వచ్చినాయని ప్రచారం చేస్తా ఉన్నారు. సంతోష్ డబ్బులు అడిగిందని ఆ బొబ్బట్లు. ఇప్పుడు నేను వీడియోలు ఆపిన అనుకోండి, నేను ఏమంటారు ఇక సంతోష్ అడ్డపడ్డాడు పోవడానికి సిద్ధమైన అట్లా ప్రచారం చేస్తాను. అంత చిల్లర క్యాండిడేట్. దానికి బల్గం సుజాత, బల్గం అనే పేరు ఆ సుజాత అనే క్యాండిడేట్. దానికి వీళ్ళు తోడు రిపోర్ట్స్ కొట్టమని చెప్పింది ఈ క్యాండిడేట్. అంటే కలవలో అంతా జరిగింది. 100% ఎవరో నాకు తెలియదు. ఆయన వచ్చి లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్నాను. అదే ఇట్లా అమ్మవారు రా అని చెప్తే నేను అన్నాను ఏదో భయ రాలేను చెప్పాను. లేదే నువ్వు రా అన్నా నీకు అంత మంచి జరుగుతా అన్నట్టు చెప్పిండు. చెప్పడం ద్వారా నేను ఏం చేసిన అంటే అక్కడ నుంచి రచన బియ్యం ఒక అంటే కమాన్ కనబడ్డది కానీ అంటే అమ్మవారు కమాన్ కనబడ్డది. బియ్యం గార్డెన్ ఇక్కడికి వచ్చినా అమ్మవారు కమాండ్ ఏడుందిరా తల్లి ఎవరు కూడా ఈ బలగొట్టాలి. నేను ఈ బలగొట్టి ఆయిలాగా తీసుకొచ్చి స్నానం చేయాలి. పోరండి గుర్తున్నా అదరా యూజ్లెస్ ఫెలోస్. ఏం మాట్లాడుతున్నారు? దిమాగ్ ఉన్నారు. కమాన్ కనబడ్డది, కమాన్ కమాన్ అంటే లేదు. అరే క్లారిటీ రా, ప్రాక్టీస్ అక్కడ చేయలేనట్టుందా మీకు? ఆమె బాధితులు కాల్ చేస్తా ఉన్నారా జనాలు పిచ్చోళ్ళు. అరే మీరు మీ అంత పిచ్చోళ్ళు ఉన్న రోజులు ఇంతే. మీలాంటి 500 300కు వీడియోలు ఇచ్చే పిచ్చోళ్ళు ఉన్నప్పుడు ఇంతే ఉంటది. పతనం బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు? నేను నిన్ను ట్రోల్ అయితే నువ్వు వేస్ట్ గుర్తుపెట్టుకోండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆమె ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఉన్న వాళ్ళు డిలీట్ చేయమంటే చేస్తలేదు. ఆమె మెడల్ బట్టి బయటికి దూకేయాలి, లోపలికి ఎవరు రమ్మన్నారు అది మాట్లాడుతూ ఉందంట. మన దగ్గర 10 మంది ఫోన్ చేశారు, అన్న మేము ఊరికే పోయినామన్నా. ఆమె ఇంకో డౌట్ కూడా ఏమొస్తుందంటే ఆమె బొట్టు లేదో కలిపింది అనే విషయాలు కూడా చెప్తా ఉన్నారు. ఆమె ప్రత్యేకంగా బొట్టు మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందన్న. ఆ బొట్టు ఏదైతే ఇస్తుందో బొట్టులేమో కలిపిందన్న. మనోడు కూడా బొట్టు పెట్టుకుంటూ బొట్టు పెట్టినట్టు మైకంలో దించేస్తుంది. ఆ బొట్టు కూడా ఎంక్వైరీ చేయండి అన్న, ఈ మీద దందా చేస్తుంది జనాలను అని చెప్తా ఉన్నారు. అదే అక్కడ వెహికల్ ఇంకా వచ్చిన అతను చెప్పిండు కొంచెం స్ట్రీట్ ఇట్లా లెఫ్ట్ రైట్ స్ట్రీట్ అన్నట్టు చెప్పిండు. నువ్వు చెప్పుకుంటూ వచ్చిన అన్నాడు కదా, మళ్ళీ ఉంటుంది చూడండి. మొత్తం చెప్తున్నాను, ఏది కూడా అబద్ధం ఆడే అవసరం లేదు. అబద్ధం ఆడితే ఎవరు పైసలు ఇస్తారో అని నాకు పొరడా ఏమరా ఈ బలగొట్టాలి. ఈ బలం కొట్టి చెప్పినాక ఆయిలాకులతో నీళ్ళు కాబట్టి స్నానం చేయాలి. అప్పుడు చెప్పినట్టు ఎవరో చెప్తే నీకు చెప్తేనే కదా చేస్తున్నావు నువ్వు వీడియో. నీకు ఎవరు ఫోన్ చేసి మాట్లాడారు? ఏ ఛానల్ ప్రముఖ ఛానల్ వ్యక్తి ఎవరు ఈ బిటాలియన్ బ్యాచ్ తీసుకొస్తున్నారు? ఈ పెయిడ్ ఆర్టిస్టులు అని తెలియదు అనుకుంటున్నావు. మాకు తీస్తా వాని సంగతి కూడా. నేను ఇది కూడా చెప్తున్నా, ఛానల్ ఓనర్ కు చాలా మంచి పేరు ఉంది. నేను ఎంక్వైరీ చేస్తే అందులో ఎంప్లాయీ కూడా ఉన్నాడు, వాడు చేసే దాంతో ఓనర్ కు మంచి పేరు ఉంది. చాలా పెద్ద వ్యక్తి అంటే చాలా మంచి వ్యక్తి అంట. ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు. ఇగో ఇలాంటి ఓనర్లకు కూడా చెప్తున్నా, అన్న మీరు కొంచెం మీ ఛానల్లో లబ్ధికోరగాలు ఉన్నారు, దందాలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లాంటి పేడ్ బ్యాచ్లు పంపిస్తున్నారంట. మీ అన్న చూసుకోండి, మీది మంచి బిజినెస్లు ఉన్నాయి, మీరు మంచి పేరు ఉంది, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు ఏమనట్లేదు, నేను బయట పెట్టి టైం తెచ్చుకున్నాను అనుకో తెస్తా. నెక్స్ట్ ఇప్పుడు చేసే దాంట్లో కూడా మీ నా హస్తం ఉంది. మీ ఛానల్లో పనిచేస్తుంది, చెప్పు వానికి. ఛానల్లో పనిచేస్తుంటా సన్నాసి ఎవరైనా ఇచ్చిన బట్టలు ఉంటే బట్టలు ఇరువానికి, బట్టలు ఉతుకొస్తాడు యూజ్లెస్ ఫెలో కూడా. బుద్ధి లేదు కొంచెం కూడా. ఛానల్లో పనిచేసిన వాళ్ళకి ఎంత తెలివి ఉండాలి. ఇలాంటి దొంగలక సర్ది కట్టేది. నీ ఛానల్ పేరు తీసేదాకా చూసుకోకు. నేను ఓన్లీ మీ సార్ గురించి ఎంక్వైరీ చేస్తే చాలా మంచి పేరు ఉంది ఆయనకి.
ఆయన మంచి వ్యక్తి అంట. ఆల్రెడీ నీకు కౌన్సిలింగ్ కూడా, నీకు కోటింగ్ కూడా ఇచ్చిందంట. నీకు అయినా బుద్ధి వస్తుంది. వేస్ట్ గా ఛానల్ పేరు తీసి మీ సార్